హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్. మినిమం పెన్షన్ 7,500 అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు 8వ పే కమిషన్ సిఫార్సుల ద్వారా వేతనాలను సవరించాలని ప్రయత్నం చేస్తుంది. అయితే అదే సమయంలో ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కూడా త్వరలోనే మంచి గుడ్ న్యూస్ వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈపీఎఫ్ నిర్వహిస్తున్న ఈపీఎస్ 95 పెన్షన్ స్కీము మినిమం పెన్షన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ కూడా నడుస్తుంది. ఇక ఈపీఎస్ 95 స్కీము కింద ప్రస్తుతం ₹1000 పెన్షన్ లభిస్తుండగా ఈ పెన్షన్ మొత్తం కూడా త్వరలోనే 7,500 వరకు పెరిగే ఛాన్స్ ఉందనే వార్త కూడా ప్రస్తుతం అధికార వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. ఇక ఈపీఎస్ 95 పెన్షన్ స్కీము కింద మినిమం పెన్షన్ 7,500 చేయాలని చాలా కాలంగా డిమాండ్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షన్దారుల సంఘం కూడా పలుమార్లు కేంద్ర మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు. ప్రస్తుతం పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పెన్షన్ స్కీము కింద ₹1000 ఏమాత్రము సరిపోవని వారు వాపోతున్నారు. ఇక ఈ మొత్తాన్ని కనీసం 7,500 నుంచి ₹9,000 చేసినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా ఉండవచ్చని సూచన ఇస్తున్నారు. ఇక ఈపీఎస్ 95 పెన్షన్ స్కీము కింద ఇప్పటికే హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు అందించింది. అయితే మినిమం పెన్షన్ విషయంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సామాజిక వృద్ధాప్య పెన్షన్లు సైతం కనీసం ₹2,000 నుంచి ₹4,000 వరకు ఉన్నాయని, అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తమకు కేవలం ₹1,000 మాత్రమే పెన్షన్ ఇవ్వటం వల్ల దాంతో ఎలాంటి లబ్ధి చేకూరటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈపీఎస్ 95 పెన్షన్ స్కీము విషయంలో త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎంపీ బసవరాజు బొమ్మాయి పార్లమెంటరీ కమిటీ అధ్యయనం ప్రారంభించగా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పలు సూచనలు చేసింది. మినిమం పెన్షన్ పెంపుదల నిర్ణయం న్యాయబద్ధమైనదని పేర్కొంది.